నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి ఇప్పుడు రాబోతున్నది అంతా కూడా మనకి వేసవి కాలం కాబట్టి ఈ వేసవి కాలంలో ఎక్కువగా వడదెబ్బ తగలడం, ఎండలోకి ఎక్కువగా రాలేకపోవడం, మరి ముఖ్యంగా ఈ మైగ్రేన్ సమస్యలతో ఎక్కువ మంది బాధపడుతూ ఉంటారు. మరి వారి కోసం అసలు ఎటువంటి వారికి ఈ సమస్యలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అనే దాని మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూసేయండి. నమస్కారం గురువుగారు. నమస్తే అమ్మా. గురువుగారు, అయితే వేసవి కాలం రాబోతుంది. ఈ వేసవి కాలంలో సూర్యకాంతికి ఎక్కువ మంది నిలవలేని రోజులు కూడా మనకి వస్తూ ఉంటాయి. అయితే వాస్తవానికి ఒక 10 మంది కలిసి బయటకు వెళ్తే 10 మందిలో ఇద్దరికి మాత్రమే ఇలా మైగ్రేన్ సమస్యలు కావచ్చు, లేకుంటే వడదెబ్బ తగలడం కావచ్చు, ఎండలోకి వచ్చి ఒక్క నిమిషం నుంచున్నా కూడా కళ్ళు తిరిగి పడిపోవడం, కళ్ళకు సంబంధించిన సమస్యలు ఇలాంటివి ఎన్నో వస్తూ ఉంటాయి. అయితే ఇలా ఎందుకని జరుగుతుంది? అయితే దీన్ని కూడా మనం ఈ గ్రహాల అనుకూలాలు లేకుంటే గ్రహ స్థితులను బట్టి కూడా ఏమైనా అంచనా వేయొచ్చంటారా? తప్పకుండా. హ్మ్. ఎందుకంటే ఏదైనా సరే మీరు అంటే ఏమంటాం నాస్తికులు గాని, హ్మ్. లేదు అసలు ఈ నాస్తికులు కాకపోయినా జ్యోతిష్యం లేదని భావించే వాళ్ళైనా గాని, హ్మ్. ఏదైనప్పటికీ కూడా వాళ్ళందరికీ ఓకే. ఒక్కోసారి మనం సమాధాన పరచలేం గాని, మనిషి ప్రతి సన్నివేశానికి కూడా అంటే మనిషి జీవితంలో జరిగే ప్రతి దానికి కూడా గ్రహాలే కారకం అవుతాం అనేదైతే ఉంటుంది. హ్మ్. కానీ అది ఈవెన్ నేను జ్యోతిష్యాన్ని నమ్మినా, అలాగని పూర్తి మనం ఛాందసంలోకి వెళ్ళలేం కదా! అవును. అంటే ఇప్పుడు నేను ఇవాళ మన స్టూడియోకి రావాలి అనుకోండి. ఈ స్టూడియోకి నేను మామూలుగా అయితే చెప్పాలి అంటే ఎప్పుడు ఒక టైంకే బయలుదేరుతాను హ్మ్. అనుకుందాం. కానీ ఒక్కోసారి నేను రీచ్ అయ్యే టైం వేరుంటది. కానీ ఒకటే టైం బయలుదేరాను కదా! కానీ ఇక్కడ ఒక్కోసారి నేను రావాల్సిన టైంకి వస్తాను. ఒక్కోసారి రావాల్సిన టైం కంటే చాలా ముందొస్తాను. ఒక్కోసారి ఒక్కోసారి కొద్దిగా లేట్ కూడా లేట్ అవుతది. వస్తాను. కానీ బయలుదేరే టైం రావడం మాత్రం మార్చల్లా. హుహు. అంటే అదంతా కూడా ఆయా టైంలో మనకున్న గ్రహస్థితి కారణం అంటాం మనం. హ్మ్. మామూలుగా నిరూపించొచ్చు. నీకెందుకని ఇవాళ లేట్ అవ్వచ్చు, నీకెందుకని ఇవాళ లేట్ అవ్వచ్చు అని. హ్మ్. కానీ అలాగని ప్రతిరోజు మనకు ఎదురయ్యే ప్రతి ప్రశ్నని ఇలాగే చూసుకుంటూ వెళ్ళామనుకోండి, అలా చూసుకోవడంతోనే మన కాలం అంతా అయిపోతుంది. కదా! అవును. ఏది అవసరమో దానికి వినియోగించుకోండి అని చెప్పి శాస్త్రం చెప్తుంది తప్ప అన్నిటికి మూర్ఖంగా వెళ్ళక్కల్లా. వెళ్ళమని కూడా నేను చెప్పను. హ్మ్. కానీ వెళ్ళిన దానికి సమాధానం అయితే ఉంది. అంటే ఎప్పుడైనా మీకు ఐడియా వచ్చిందనుకోండి, దానికి జాతక చక్రం ప్రకారం నేను ప్రూఫ్ చేయగలను. హుహు. ఇది కారణం, ఇది కారణం అని. కానీ దైనందికంగా జరిగిపోయే ప్రతి దాంట్లోనూ మనం ఇక్కడ జ్యోతిష్యాన్ని తీసుకొచ్చి కూర్చోపెట్టామనుకోండి, దాన్ని అన్వేషించటం, దాని మీద పరిశోధన చేయటం అదే సరిపోతుంది. హ్మ్. సో, ఇవాళ మీకొక ఇంటర్వ్యూ ఉంది. ఆ ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతామా లేదా అన్నది చూసుకోవటం అంతవరకే. హ్మ్. ఓసారి జాబ్ వచ్చాక ప్రతిరోజు నేను ఏ టైంకెళ్తాను, ఏ టైంకెళ్తానంటే దానివల్ల నా టైం వేస్ట్, మీ టైం వేస్ట్. హ్మ్. సో, అయ్యేదవుతుంది అంతవరకే. సో, అలా మీకు ఏదైనా సరే ఇప్పుడు ఇవాళ మన యొక్క అంశం ఏంటి అంటే గనక ఈ ఎండ దెబ్బ తగలటం. అంటే హ్మ్. రోగాలన్నిటికి కూడా అనేక రకాలుగా ఈ గ్రహాల యొక్క కాంబినేషన్స్ అనేవుంటాయి. హ్మ్. సో, ఇక్కడ ఏదైతే ఇవాళ మనం చెప్పుకుంటుందంటే రానున్నట్టు మీరన్నది అతి కొద్ది రోజుల్లోనే మనకి వేసవి కాలం అనేది ప్రారంభమైంది. సో, ఈ వేసవి కాలం అనే దానికి అగ్ని ఏదైతే ఉందో అక్కడ రవి, కుజులు వీళ్ళిద్దరు అగ్నిగ్రహాలు. హ్మ్. సో, ఇందులో మీది మిక్కిలి రవికే ఎక్కువ ప్రాధాన్యత అనేది ఉంటుంది. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో ఎప్పుడైతే మ్యాటర్‌లోకి రవి అడుగు పెడతాడో అప్పటి నుంచి వడదెబ్బలు తగిలే ప్రమాదాలు ఎక్కువుంటాయి. సో, రవి ఏదైనప్పటికీ కూడా జాతక చక్రంలో శని రాశుల్లో ఉన్న, తర్వాత శని వెళ్ళి రవి రాశుల్లో ఉన్న వీళ్ళకి మైగ్రేన్ తలనొప్పి రావడానికి అవకాశం ఉంటుంది. హ్మ్. అలాగే కొంతమందికి వడదెబ్బలు తగిలే ప్రమాదం కూడా ఉంటుంది. అలాగే ఇదే రవిగ్రహం మీద శని దృష్టి గాని, కుజుడి దృష్టి గాని ఉన్నా కూడా ప్రమాదాలుంటాయి. అలాగే కుజుడి దృష్టి మరీ వక్రంగా ఉంటే ఒక్కోసారి ఆ వడదెబ్బ తాళలేక మృతి చెందే వాళ్ళు కూడా ఉంటారు. హ్మ్. సో, అక్కడ కుజుడి తీవ్రత ఎక్కువుంటుంది రవితో పాటు. మామూలుగా కొద్దిగా మనకి తరచు అంటే ఓ పట్టన నయమవుద్ది కదా! మైగ్రేన్ తలనొప్పి అనేది జనరల్‌గా వచ్చిందంటే అంత తొందరగా నయమవ్వదు. అక్కడ శని దృష్టి ఉంటుంది. లేదా శని రాశిలో రవి ఉండాలి. హ్మ్. అప్పుడు అది మైగ్రేన్ విడవకుండా రావటం అనేది వస్తూ ఉంటుంది కొద్దిగా. అవును. సో, అది అందుకని రవి, కుజ, శనులు వీటికి ప్రధానంగా మనకి ఉండే గ్రహాలు.
సో ఈ మైగ్రేన్ తలనొప్పి అవ్వచ్చు, వడదెబ్బ, తర్వాత లేదు మనం ఎక్కువ వేడిని భరించలేని తత్వం. సో కొంతమందికి వేడిలో అలా అడుగు పెట్టారో లేదో తల నొప్పి వచ్చేసినట్టుండదు, కళ్ళు బయలు కమ్మినట్టుండదు, కొంతమంది కళ్ళు తిరిగి కింద పడే వాళ్ళు కూడా ఉంటారు అక్కడ వడదెబ్బ తగలకపోయినా. సో అందుకని పాత రోజుల్లో వానాకాలంలో ఎండాకాలం రెండిట్లో కూడా ఈ గొడుగులు వేసుకునే సంప్రదాయం ఉంది. అందుకని మామూలుగా గత నెల ఏదైతే ఉందో కుంభంలో రవి ప్రవేశించినప్పుడు, ఎందుకంటే అక్కడి నుంచి నెమ్మది నెమ్మదిగా ఈ కంటి జబ్బులు కానీ, మైగ్రేన్ జబ్బు వ్యాధులు కానీ తర్వాత తర్వాత ఇలాంటివి వస్తాయి. కాబట్టి మన వాళ్ళు పెద్దవాళ్ళు ముందుగానే ఈ రవి సంక్రమణ అప్పుడు దానాలు చెప్పారు కొన్ని. అలాంటి దానాల్లో మొన్న కుంభ సంక్రమణంలో ఉన్నప్పుడు గొడుగు దానం చేయమని ముందే మన పెద్దవాళ్ళు అక్కడ హిందూ ధర్మంలో తెలియజేశారు. ఎందుకంటే తర్వాత అవసరం ఉందిగా గొడుగుతో అని. సో ఇప్పుడు మనం అంటే మనకు అన్ని షోకులు కానీ, పాతకాలంలో మీరు గ్రామీణ ప్రాంతానికి వెళ్తే ముసలి వాళ్ళు, కొద్దిగా వయసు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా గొడుగు వాడేవాళ్ళు వాళ్ళు. సో ఎందుకంటే మరి కళ్ళకి రక్ష అనేది, సూర్యరశ్మి నుంచి రక్ష అనేది, సో అది పాటించే వాళ్ళు ఉన్నారు. కనుక ఇక్కడ ప్రధానంగా ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఏంటంటే గ్రహాల ప్రభావం లేకుండా మాత్రం మైగ్రేన్ తలనొప్పి కానీ, ఈ వడదెబ్బలు కానీ, అగ్ని ప్రమాదాలు కానీ ఇలాంటివి లేకుండా ఉండవు. సో అగ్ని ప్రమాదం జరిగిందన్నా కూడా అక్కడ రవి కుజులు ఖచ్చితంగా కాంబినేషన్ ఉంటుంది. ఇప్పుడు మరి వేసవిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి. అవును. సో వీళ్ళిద్దరు అగ్ని గ్రహాలు. సో ఈ అగ్ని రాశుల వెంట కానీ, తర్వాత అగ్నిగ్రహం వాయువు అంటే మిథునంలో ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం కుజుడు మిథునంలోనే ఉన్నాడు. సో ఆయన ఇంచుమించు జూన్ దాకా ఉంటాడు. అందుకని ఎప్పుడైతే ఏప్రిల్లో రవి వస్తాడో ఏప్రిల్ మే మధ్య అగ్ని ప్రమాదాలు పెరుగుతాయి మీకు సామాజికంగా. సో అందుకని ఖచ్చితంగా రవికి సంబంధించిన రెమెడీస్ అనేది అవసరం. అందుకని ఇక్కడ ఏంటంటే కుజుడు ఇందాక చెప్పాను. సో ఇక్కడ శనితో పోల్చిన ముఖ్యంగా వీళ్ళిద్దరు అగ్ని గ్రహాలు కాబట్టి మనం ఇక్కడ వీళ్ళిద్దరికి సంబంధించిన మంత్రం చేసుకోవటం అనేది ఓం సుం సుబ్రహ్మణ్యాయ భాం భానవే స్వాహ, ఓం సుం సుబ్రహ్మణ్యాయ ఓం భాం భానవే స్వాహ. భానుడు అంటే సూర్యుడు, సుబ్రహ్మణ్యుడు వీళ్ళిద్దరికి కలిసి చేసుకోవటం. ఆ చేసుకున్నది అలా ఈ నల్లాలు చేసుకోవటం అనేది. తర్వాత అప్పుడప్పుడు వాళ్ళు స్నానం చేసే నీటిలో మనము ఏమంటాము కొద్దిగా రోజ్ వాటర్ కలిపి, ఆ రోజ్ వాటర్ కలిపి అప్పుడప్పుడు స్నానం చేస్తూ ఉండటం అనేది ముఖ్యంగా ఈ ఏదైతే వేసవికాలం ఉండే నెల 3 నెలలు కూడా వాళ్ళు అలా చేసుకుంటూ ఉంటాం. పైన చదివింది ప్రతిరోజు 108 సార్లు అవసరం లేదు, కనీసం ఒక 21 సార్లు ఓం సుం సుబ్రహ్మణ్యాయ ఓం భాం భానవే స్వాహ, ఓం సుం సుబ్రహ్మణ్యాయ ఓం భాం భానవే స్వాహ. ఇది చాలా బాగా పనిచేయటం అనేది మైగ్రేన్ నొప్పులకి వాటన్నిటికీ కూడా. సో ఇది చదువుకోవటం. ఇది కాకుండా మన వాళ్ళు ఎవరికైనా సరే అంటే ఇప్పుడు మనం అప్పుడప్పుడు స్విచ్ వర్డ్స్ అనేది చెప్తాం. సో అలాంటి స్విచ్ వర్డ్ అనేది ఈ మైగ్రేన్ కానీ సన్ స్ట్రోక్ అంటాం, అంటే మన వడదెబ్బని సన్ స్ట్రోక్ అంటారు కదా. సో అలాంటి వాటికి బాగా ఉపయోగపడేది ఏంటంటే గోల్డెన్ సన్ రైజ్ ఫుల్ కౌంట్ ఆన్, గోల్డెన్ సన్ రైజ్ ఫుల్ కౌంట్ ఆన్. ఇది తూర్పులో కూర్చుని ప్రతిరోజు కూడా ఒక 21 సార్లు చదువుకొని ఆ తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం. కానీ ఇదేంటంటే మొహం కడిగి వచ్చిన వెంటనే తూర్పులో కూర్చుని ఆ తర్వాత ఈ బరుడు అనుకుని 21 సార్లు ఆ తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు